మరి ఇక్కడ పాదయాత్ర చేసి ఏం పరిశీలిస్తుంది సార్? మీనాక్షి నటరాజన్ అనే ఆమె మొత్తం ఏంటంటే ఆమె పరిశీలకురాలు. ఈ ఈ ప్రభుత్వం ఇక్కడ పార్టీ వ్యవహారాలు, అదేవిధంగా ప్రభుత్వము ఏమేం చేస్తుంది అని ఇక్కడ పరిశీలించి సెంట్రల్కు ఎప్పటికప్పుడు నివేదికలు, ఇక్కడ పార్టీ అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వడానికి పంపబడినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. కానీ గమ్మత్ ఏందనంటే ఆమె మొదట రాగానే ఇక ఆమె ఏందనంటే చాలా కఠినమైంది, ఎవరికి వినదు, ఇంకా ఏదో జరగబోతున్నాయి, పెను మార్పులే రాబోతున్నాయి, ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోబోతుంది, ఎన్నెన్నో అభూత కల్పనలతోటి అనేక రకాలైనటువంటి మీడియాలో కథనాలు రావటం జరిగింది. తీరా చూస్తే ఆమె ఏమీ మార్పులు చేయకపోగా తుస్సుమనే విధంగా ఆమె జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని పెట్టిందని బయట చూస్తే అసలు ఉపయోగం లేని, అంటే ఒక పరిశీలకురాలు ఏం చేయాలనో కూడా ఈమెకు తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఆమెను రోడ్లెంబడి తిప్పుతున్నారు. అంటే జనహిత పాదయాత్ర అని పెట్టి ఆమెను ఈ హైదరాబాద్లో కూర్చోకుండా హైదరాబాద్లో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారాలలో ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలించకుండా పక్కదారులు పట్టించి ఆమెను గ్రామీణ ప్రాంతానికి తీసుకుపోయి తిప్పటం మొదలుపెట్టారు. అసలు ఆమె పరిశీలకురాలంటే ఏం చేయాలి? ఇక్కడ అసలు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తుందా లేదా, రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంది, కులగణన గురించి బీసీ కులగణన రిపోర్టు కరెక్ట్గా చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు కులగణన రిపోర్ట్ చేయమని చెప్తే ఇక్కడ తప్పుల తడక రిపోర్ట్ వచ్చింది, బీసీల జనాభా 5% తగ్గింది, ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని ఈమె ఒక రిపోర్టు రాసి ఏఐసిసికి రాహుల్ గాంధీ గారికి పంపాలి. ఈమె అది పంపటం లేదు. బీసీలకు ఇక్కడ ప్రధాన శాఖలు లేవు, బీసీలకు ఇచ్చినటువంటి మంత్రి శాఖలన్నీ కూడా మామూలు సంక్షేమ శాఖలకు సంబంధించినవి, అసలు ఒక్కటి కూడా అందులో పవర్ఫుల్ శాఖలు లేవు. ఈ విధంగా ఇవ్వటం వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ఇగో ఇట్లా ఇచ్చిండ్రు, దీన్ని మార్చాలి, ఇది మార్చకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు, ఓట్లు రావని ఆమె రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్లో ఈ విషయాలు తెలియజేయాలి. ఏది, బీసీ మంత్రులకు, ఎస్సీ మంత్రులకు, ఎస్టీ మంత్రులకు ఈ విధంగా మామూలు శాఖలు ఇవ్వటం జరిగింది అని ఆమె తెలియజేస్తే మార్పులు చేర్పులు జరగటానికి అవకాశం ఉంటుంది. నామినేటెడ్ పదవులన్నీ కూడా మనం అన్ని వర్గాలకు ఇవ్వాలి, బడుగు వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంటే బడుగు బలహీన వర్గాలకు కాకుండా మళ్ళీ అసెంబ్లీ సీట్లు వాళ్ళకే, ఎంపీ సీట్లు కూడా రెడ్డి సామాజిక వర్గమే గెలిచింది, మళ్ళీ నామినేటెడ్ చైర్మన్లు కూడా మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఇట్లా ఉంటే పార్టీ ముందుకు పోదు, ఎవరు ఓట్లు వేయరు, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని ఈ నామినేటెడ్ పదవులన్నీ బీసీలకు ఇస్తే బాగుంటుంది అని ఆమె ఢిల్లీకి రాయాలి. ఆ విధంగా రాయటం లేదు. ఆమె ఇవి కదా చేయాల్సింది.